హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నా కల్కి కార్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. ఒక వీల్ అండ్ ఆర్మ్స్ చేస్తున్నాను ప్రజెంట్. సో నెక్స్ట్ డే అయితే నేను వైజాగ్ అయితే బయలుదేరాను. సో వెహికల్ ఏంటంటే హైవే వరకు తెచ్చుకున్నాను. అక్కడ హైవేలో పెట్టేసి ఇక్కడ నుండి బై బస్సు వెళ్తాను అనమాట. ఎందుకంటే బైక్ మీద అంటే నాకు ఫ్రీక్వెంట్గా అయిపోతుంది నేను వైజాగ్ వెళ్ళడం. సో బైక్ మీద స్ట్రెయిన్ అవుతున్నాను. బస్సు అయితే కొంచెం పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎకానమీ కాబట్టి. సో బస్సు అయితే ఎక్కేసాను. బస్సు అయితే ఖాళీగా ఉంది. శ్రీకాకుళం బస్సు అనమాట. శ్రీకాకుళం టు వైజాగ్ బస్సు. మాది శ్రీకాకుళంకి కొంచెం దగ్గరలో ఉంటుంది. సో వైజాగ్ అయితే ఆల్మోస్ట్ 10-15కి అయితే నేను రీచ్ అయిపోయాను. 2 అవర్స్లో రీచ్ అయిపోయాను. సో మళ్ళీ అక్కడ కాంప్లెక్స్లో దిగి మళ్ళీ జగదాంబకి ఆటోలో వెళ్తున్నాను అనమాట. జగదాంబ దగ్గర కొత్తగా ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఈ క్లాక్ టవర్. సో దీన్ని కూడా ఒక మినియేచర్ చేస్తాను వన్స్ ఇది ఫినిష్ అవ్వాలి, సో దట్ నాకు మొత్తం అవుట్లుక్ అంతా తెలుస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఆటో దిగి అండ్ బై వాక్ వెళ్తున్నాను. మధు వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్తున్నాను. వాళ్ళది ఏంటంటే వైజాగ్ సెంట్రల్ దగ్గర అనమాట హౌస్. సో బై వాక్ వెళ్తున్నాను. అలాగ దారిలో అలా షాప్స్ అన్ని షూట్ చేశాను. అండ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ చిన్నానికి సేమ్ నాలాంటి ఇంట్రెస్ట్సే ఉన్నాయన్నమాట. ఇలా పేపర్ క్లిప్పింగ్స్ గట్రా బుక్స్లో అంటించిన ఇలాగ నా బుక్స్లో కూడా ఉన్నాయి. నేను మీకు ఫ్యూచర్ బ్లాగ్స్లో చూపిస్తాను. సో చాలా బాగా అనిపించింది. ఇది అంటే వెరీ ఓల్డ్ వింటేజ్ కార్స్ అండ్ బైక్స్ ఆ పేపర్ క్లిప్పింగ్స్ అనమాట. నేను వాళ్ళకి ఉంచుకునేవాడిని. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కూడా. సో అలాగా కొంతసేపు అలా స్పెండ్ చేసాం. ఇది చూసారు వాక్మ్యాన్. ఈ వాక్మ్యాన్ ఎంతమందికి గుర్తుంది అండ్ ఎంతమంది దీన్ని యూజ్ చేస్తారో కామెంట్ చేయండి గైస్. సో మధు అయితే ఈ బైక్ చేయమంటుంది, తనకు నచ్చిందట. సో చూడాలి, చేయడానికి ట్రై చేయాలి. అండ్ కాళీమాత టెంపుల్ అయితే నేను లాస్ట్ 4-5 డేస్ ముందు వైజాగ్లో ఉన్నప్పుడే నేను గ్లాస్ బాక్స్ చేయించేసాను అనమాట. ఆర్డర్ ఇచ్చిన వెంటనే చేయించేసాను. ఈరోజు డెలివరీకి వచ్చాను. సో ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. గ్లాస్ బాక్స్లో పెట్టాక దాని లుక్ డబుల్ అయిపోయింది అండ్ వాల్యూ కూడా బాగా యాడ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. దీన్ని మీరు ఇదనే కాదు, మీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతాను. మినియేచర్ మోడల్లో టెంపుల్, ఎటువంటి టెంపుల్ అయినా కానీ నేను చేస్తాను. సో ఇంకా డెలివరీ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాను. మేడం వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయిపోయాను. అడ్రస్ పంపారు. సో అడ్రస్ ప్రకారంగా ఫాలో అయిపోయాను. సో రాజ్కుమారి మేడం నా ఓల్డ్ ఫ్రెండ్. సో ఆవిడైతే మోడల్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఈవినింగ్ ఏమో నేను వెళ్ళే ముందు మధు నాకు ఫ్రూట్స్ కొనిపెట్టింది. సో 5కి అయితే బస్ ఎక్కేసాను. కాంప్లెక్స్ వరకు మధు నన్ను డ్రాప్ చేసింది. అక్కడ నేను బస్ ఎక్కేసాను 5 o'clockకి. కాకపోతే రిటర్న్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. నాకు 2 hours and 20 minutes పట్టింది. సో 7:20కి అయితే నేను నా బైక్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ నుండి ఇంటికి బై హోమ్ వెళ్ళాలి. అక్కడ నుండి 20 minutes జర్నీ అనమాట. సో 9:20కి అయితే డిన్నర్ అయిపోయింది. ఫ్రెష్ మ్యాంగో జ్యూస్ తాగి ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను గైస్. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.